నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలులో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేసిన పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గత 3 నెలలు బకాయిలు 3,000 రూపాయలతో పాటు జులై మాసంలో అందించే 4,000 రూపాయలు కలుపుకుని మొత్తం లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో గల 20వ వార్డు జ్యోతి కాలనీ నందు ఈ నూతనంగా ఏర్పడినటువంటి మన కూటమి ప్రభుత్వంలో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా పోరాడి రాష్ట్రంలో అరాచక శక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని పారద్రోలి ఈవేళ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా పయనించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని ఇంకా జటిలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులు బాటలో నెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా పారద్రోలి ఈవేళ సుఖశాంతులతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ఈవేళ ఒక నూతనాధ్యాయం, ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో వయోవృద్ధులకు కానీ, అలాగే వికలాంగులకు కానీ, అలాగే డయాలసిస్ కిడ్నీ వ్యాధితోటి ఉన్నటువంటి వారు, అలాగే పూర్తి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్లు పెంచారు. వృద్ధాప్యపు పెన్షను 3,000 నుంచి 4,000 చేశారు. అదే రకంగా ఏప్రిల్ నుంచి ఈ 3 మాసాలు కలిపి అదొక 4,000, ఇదొక 3,000, 7,000 కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ. అలాగే బెడ్ మీద ఉండి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి 5,000 నుంచి 15,000 చేశారు. అలాగే ఈ వికలాంగులకి 5,000 నుంచి 6,000 చేసినటువంటి పరిస్థితి. ఈవేళ
రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో కాపాడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈనాటి తీసుకుంటున్నటువంటి ఈ వృద్ధులందరి కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారు బాగోవాలి. అలాగే పేదల కన్నీటి తుడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగోవాలని అందరూ కూడా వారినిద్దరిని ఆశీర్వదించి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతారని ఆశిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన తరపున, బీజేపీ తరపున అందరం కూడా ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ కూడా అందరం కూడా దగ్గరుండి ఈవేళ పెన్షన్ల పంపిణీ నందు పాల్గొంటున్నాం.